హల్లెలూయా. దేవుని మహాకృప 2025 సంవత్సరము, ఇది 3వ వారం. దేవుడు తన సజీవ రెక్కల చాటున భద్రపరిచి తన బిడ్డలకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా చూపించాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెబుతున్నాను, ఏదో తీసుకున్నాము అంతే, టికెట్ తీసుకున్నాము అంతే. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. టికెట్ తీసుకొని స్టేషన్లో ఉంటే కూర్చోంటే సరిపోదు. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని కూర్చుంటే మన దాకా వస్తుంది ఆ ట్రైన్. చెప్పండి, ఫోటో అనౌన్స్మెంట్, యువర్ అటెన్షన్ ప్లీజ్, అంతేనా? ఇంగ్లీష్లో, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ నెంబర్కి వచ్చి ఉన్నది. ఇప్పుడు మీకు అలాగే అనౌన్స్మెంట్ వస్తున్నాయి. మీ ట్రైన్, ఆ ట్రైన్ అన్న పోతే ఇంకోటి ఎక్కొచ్చు, ఇది పోతే కుదరదు. హల్లెలూయా. ఆ ట్రైన్ అన్న పోతే ఒకటి మసటి పాత్రలో ఉంటే ఇంకోటి ఎక్కొచ్చు. కానీ ఈ 2025 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి, 2025 సంవత్సరంలో జనవరి 2వ తారీఖు, ఇప్పటికి 19 రోజులు గడిచింది. 18 రోజులు గడిచింది, 19వ రోజు 2025 సంవత్సరంలో మేలు ఎన్నున్నాయో కీడు కూడా అంతే ఉంది, నష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఎందుకు అని అంటే, దేవుడు నమ్మిన వారి పట్ల ఈ 2025 సంవత్సరంలో నీకు పోగొట్టుకున్నవి, గత సంవత్సరాలు నేను పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఏడుస్తూ ఉన్న వేళ ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు అది ఇచ్చి ఆయన్ని మహిమపరిచే విధంగా నీకు చేస్తాడు. హల్లెలూయా. రెండవది, ఈ 2025 సంవత్సరంలో ఇక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి వీలు లేదు, నీకు నచ్చినట్టు బ్రతకడానికి వీలు లేదు. చెప్తాను. జనవరి 2వ తారీఖు, జనవరి 2వ తారీఖు ఒక ప్రవక్తి, ఒక స్త్రీ అమెరికా దేశంలో ఒక స్త్రీ నడి రోడ్డు మీదకి వచ్చి నడి రోడ్డు మీదకి వచ్చి ప్రకటన చేస్తా ఉంది. ఏమని ప్రకటన చేస్తా ఉంది అని అంటే, ఇదిగో పలానా ప్రాంతంలో అగ్నికి ఆహుతయ్యేటువంటి సమయం వచ్చేసింది, మరి సిద్ధపడండి అని చెప్పేసి తన రోడ్డు మీదకి వచ్చి ప్రకటన చేస్తా ఉంది. రోడ్డును పోయేవాడు నవ్వుకుంటూ ఉన్నాడు. రోడ్డును ప్రకటిస్తూ ఉంటే ఈ రోజు ఎలా ఉందంటే, దేవుని సువార్త నశించిపోయేవాడికి వెలితనంగా ఉంది. హల్లెలూయా. ఆ స్థలం ఏదంటే లాస్ ఏంజెల్స్, అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో మరి ఒక లాస్ ఏంజెల్ ఒక ప్రాంతం అంతా అగ్నికి ఆహుతయ్యేటువంటి సమయంలో అగ్నికి ఆహుతైపోతుంది. జనవరి 2వ తారీఖు ఒక స్త్రీ గొంతు చించుకొని బలంగా, తీవ్రతగా ఇలాగ సువార్త ప్రకటన చేస్తా ఉంది. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతా ఉంది, అగ్నితో కాల్చివేయబడతా ఉంది. సిద్ధపడండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందని, కాలము నీ చేతిలో లేదు,
కాలచక్రం నీ చేతిలో లేదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీ చేతిలో లేదు. కాలం సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్మని వీధుల్లో మూలల్లో దేవుని సువార్తని గొంతు చించుకోవాలా. ఇలా తన గొంతు ఉన్నంత వరకు మైక్ తీసుకొని ప్రకటన చేస్తుంటే వచ్చేవాడు పోయేవాడు నవ్వులు ఎక్కలెత్తలు ఏలనా ఏంటి ఇది ఫైరా ఇది కాల్చబడిద్దా అని ఎగతాళి చేసుకుంటూ వెళ్తే జనవరి 2వ తారీఖు ఒక స్త్రీ ఆవేదనంతా దేవుడు బయలుపరిచిన మాటలు చెబితే జనవరి 8వ తారీఖు ఏమైందనంటే అగ్ని చేత ఆ ప్రాంతం అంతా కాల్చివేయబడింది. హల్లెలూయా. కానీ విచిత్రమైందనంటే ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లే ఇక్కడ మార్కింగ్ తో ఇచ్చారు. ఒక్క ఇల్లు మాత్రమే అగ్నిలో వేయబడినా కానీ కాల్చివేయబడలేదు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఏంది? భక్తిహీనులు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, బాప్టిజం తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కుదరదు. ఎందుకు అనంటే బైబిల్లో ఒక మాట ఉంది. కీర్తనలు 91వ అధ్యాయం 6వ వచనం చదువుకున్న కీర్తనలు 91వ అధ్యాయం, చీకట్లో సంచరించు భయముకైనను తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకూడదు. హల్లెలూయా. చీకట్లో సంచరించే తెగుళ్ళు వస్తాయి. 4 సంవత్సరాల క్రితం కరోనా అంటే గచ్చ వణికిపోయాం. ప్రాణమేం కల్లాడిపోయాము. కానీ దేవుడు అయితే ఇక్కడ ఎవరికైనా కరోనా వచ్చిందని చెప్పండి, ఎవరికి రాలేదు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారికి, దేవుని ఆశ్రయించిన వారికి ఇక్కడ ఏమంటున్నాడు? చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనను నువ్వు. హల్లెలూయా. ఎవరు భయపడుకుంటావు? నీవు అంటే నేను అంటే మనమందరం ఇక్కడ దేవుని యందు భయం కలిగిన వారు, దేవుని యందు భక్తి కలిగిన వారు తెగులుకి భయపడరు, రోగానికి కూడా భయపడరు. ఎందుకో తెలుసా? నేను మీకు ఈ సంవత్సరం వాగ్దానం చెప్పాను. ఏమని చెప్పాను ఒకసారి చెప్పండి. నీవు నన్ను పోయింది మొత్తం గాలితో కలిసిపోయింది. నీవు నన్ను హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను అని దేవుడు మనల్ని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు వాగ్దానం, నన్ను విడువాడు, నన్ను ఎడబాయడు. నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. తర్వాత నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. హల్లెలూయా. ఇటువంటి మాటలు అయితే ఓహనే మర్చిపోతారు. ఎవరైనా ఏదంటే సంవత్సరాలు దర్శించుకుంటారు. ఉపయోగం లేని మాటలు పట్టుకొని ఏం చేస్తారు మీరు? పగ పెరుగుతుంటుంది అంతే. పలానమ్మ నేను ఒక బ్రదర్ చెప్తున్నాను, బాబాయ్ కొడుకులు కనుక చిన్న మాట, కానీ ఇప్పటిదాకా వాళ్ళు కలిసి ఉన్నారు. 2015లో అన్న మాట 2025లోకి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10. ఇగో లెక్క తెలియకపోతే అట్లా మీకు 2015లో అన్న మాట 2020 సంవత్సరంలో ఏమన్నాడు? పలానా రోజు నన్ను ఈ మాట అన్నావు. ఇవి కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. వాగ్దానాలు గుర్తు పెంచుకుంటాయి. ధైర్యము. చూడండి, లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా దేశంలో ఒక క్రైస్తవుడు ఇల్లు మాత్రమే కాలిపోలేదన్న. కారణం ఏందో తెలుసా?
ఈ వాగ్దానం. చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నిజంగా నువ్వు ఇప్పుడు వైరస్ స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు, ఇప్పుడు భూకంపాలు రాబోతున్నాయి అన్నప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు దేవుని పక్షాన ఉన్నావు కాబట్టి, దేవుని ఎందు భయం కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని చేతిలో ఉన్నవారు సురక్షితమైన రెక్కల కింద భద్రపరచబడినటువంటి వారు. భక్తిహీనుల గుడారము నిర్మూలమైపోవును. భక్తిహీనుల గుడారము చెదిరిపోతే ఎప్పుడైనా. దేవుడంటే భయం లేనివాడు, దేవుడంటే భక్తి లేనివాడు, వాడి గుడారం ఎప్పుడు ఏ విధంగా పాడైపోతుందో చెప్పలేడు. కానీ ఈరోజు దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఈరోజు దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట 2025 సంవత్సరంలో ఇప్పటికి 18 రోజులు గడిచిపోయింది. 18 రోజులు గడిచిపోతే దేవుడి సేవకుల ద్వారా వచ్చినటువంటి మాట నెరవేర్చబడింది. ప్రవక్తలు ప్రవచించిన మాట నెరవేర్చబడింది. నువ్వెలా ఉన్నావు? ఈ సంవత్సరము ప్రవక్తలు ప్రవచిస్తా ఉన్నారు, పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు దెబ్బతినబోతున్నాయి అంట. భూకంపాలు రాబోతున్నాయి. ఎక్కడ? ఆంధ్ర, తెలంగాణలో భయంకరమైన తెగులు రాబోతుంది, కరోనా కంటే భయంకరమైన. మరి నువ్వు ఎలా ఉన్నావు? బెంగళూరు నుంచి ప్రవక్త 89 దేశాల్లో వాడబడే ప్రవక్త గుంటూరులో వస్తున్నాడని చెప్తే వేరే సేవకుల ద్వారా తెలిసినప్పుడు మేము ఒక 10-15 మంది వెళ్ళడం జరిగింది. 10-15 మంది వెళ్ళడం జరిగితే తను పలికినటువంటి మాట, కరోనా లాంటి భయంకరమైన తెగులు వచ్చిన దేవుడి సేవకులు భయపడకూడదు. దేవుడి సేవకుడు ఎలా ఉంటాడో దేవుని పిల్లలు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. మరి అదే కదా, శుక్రవారం అంటే నిర్లక్ష్యం. ఒక ఆదివారం వస్తే సరిపోతుందా? దేవునితో గడిపే దినాలు ఇప్పుడు రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ దినాల్లో ఉన్న సిద్ధపడాలి దేవుని కోసం. ఎలా సిద్ధపడాలి? చూడండి, యెహెజ్కేలు 38వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు 38వ అధ్యాయం 7వ వచనం. 38:7. నీవు సిద్ధముగా ఉండవు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావలసి ఉండవలెను. హల్లెలూయా. ఇది అందరికీ ప్రవక్త, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు జాతికి. హల్లెలూయా. సిద్ధంగా ఉండాలి. నీ వెహికల్ గురించి నువ్వు ఎలా సిద్ధంగా ఉంటావో, దేవుడు ఎంతో మంది ప్రవక్తల చేత ప్రవచించిన మాటలు, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది, దేవుని రాకడలో అనేటువంటి పరిణామాలు ఎదుర్కొంటాయి, అనేటువంటి భయంకరమైన తుఫాన్లు వస్తాయి, అనేటువంటి భయంకరమైనటువంటి భూకంపాలు వస్తాయి. వీటికి సూచనలు ఏంటంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనకంటే ముందు దైవజనులు, మనకంటే ముందు ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించినటువంటి మాట ఏంటంటే దేవుని రాకడ దగ్గరలో ఉన్నదని చెప్పేసి. హల్లెలూయా. ఈరోజు నువ్వు వినవలసినటువంటి వర్తమానము సిద్ధముగా ఉండాలి. ఎలా సిద్ధపడాలి? ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? హల్లెలూయా. దాని వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సిద్ధంగా ఉండాలి. దేవుడు నమ్మిన వారు ఎలా సిద్ధపడాలి? ఏ విధంగా సిద్ధపడాలి? రక్షణ అనుభవం అనేది మనకు చాలా ముఖ్యమైనది. దేవుడు నమ్మిన వారు ఎలా సిద్ధపడాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది.
బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఇక్కడ ఉపమాన రీతిగా దేవుడు స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఏంటంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీళ్ళు ఎలా సిద్ధపడ్డారు? వీళ్ళు ఏ విధంగా సిద్ధపడ్డారు? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యము గురించి వివరంగా చెప్పారు. 10 మంది కన్యకల గురించి చెప్పారు. 10 మంది కన్యకలు, ఇందులో బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, బుద్ధి లేనటువంటి వారు ఉన్నారు. అయితే కొంతమంది జ్ఞానంగా ఆలోచించే వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఆ రోజుల్లో ఎటువంటి పనులు కానీ ఎటువంటివి లేవు. ఆ రోజుల్లో అందరూ కూడా రాత్రుల్లో ప్రయాణం చేసిన, పగలు ప్రయాణం చేసిన నడిచే వెళ్తారు. మరి రాత్రుల్లో ఎలా ప్రయాణం చేస్తారంటే దివిటీలు పట్టుకొని ప్రయాణం చేస్తారు. మరి దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే వారి సిద్ధులలో ఎప్పుడు కూడా నూనె ఉండాలి. అయితే పెండ్లి కుమారుని చేరుకునే ముందు ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వారు బాగా ఆలోచించి ఏం చేశారంటే, మరి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని సమయం పడుతుందో తెలియదు, కానీ వాళ్ళు ముందుగానే మెలుగుతో గిన్నెలలో, సిద్ధులలో ఉంది ఏం చేశారంటే నూనె దాచుకుని ఉన్నారంట. హల్లెలూయా. అంటే ఎక్కువ ఊహాగానాలతో తెచ్చుకున్నారు. బుద్ధి లేని వాళ్ళేమో ఏదో కొంతవరకు తెచ్చుకున్నారు. అయితే మార్గం మధ్యలో, దారిలో వాళ్ళకి ఏం జరిగిందనంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం పడుతుంది అన్నప్పుడు, ఆడ మధ్యలో ఆగి నిద్రిస్తూ ఉన్నప్పుడు మరలా ప్రకటన చేశారు, పెండ్లి కుమారుడు వచ్చే సమయం వచ్చేసిందని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే బయలుదేరినప్పుడు వాళ్ళందరూ కూడా 7వ వచనంలో ఉన్నది, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి, కానీ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగి, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పి. హల్లెలూయా. ఇది మాకు మీకు చాలదు, కాబట్టి మీరు ఈ రాత్రికాల సమయంలో ఎక్కడైనా భూములు అమ్మితే కొనుక్కొని రాకుండా అని చెప్పేసి బుద్ధి కలిగినటువంటి కన్యకలు సలహా ఇచ్చారు. ఈ రోజు ఏంటంటే సిద్ధపడడం, అది సిద్ధపాటు గుర్తు. ఒక ప్రాణం అయిపోయినప్పుడు ఛార్జర్ మర్చిపోవడం, డబ్బులు మర్చిపోవడం, ఇవన్నీ జరగట్లేదా మనకి? హల్లెలూయా. సిద్ధపాటు ఉండాలి. ఒక రోజు ముందే సిద్ధపాటు ఉండాలి. అందుకే కొన్నిసార్లు భయం కూడా సిద్ధపాటు మర్చిపోయేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఒక అతను ట్రైన్ టికెట్ తీసుకున్నాడు. ట్రైన్ ఎక్కాడు, కూర్చోగాని ఈ లోపల మధ్యలో చెకింగ్ చేసేవాడు వస్తే ఏం చేశాడంటే ఈ జేబులో లేదు, ఈ జేబులో చూసుకున్నాడు లేదు, ఈ జేబులో చూసుకున్నాడు లేదు. హల్లెలూయా. ఎలా ఉన్నది చెప్పండి, మీకే చెప్పండి. టెన్షన్ పోలేదు, టెన్షన్ భయపడతా ఉన్నాడు, అటు ఇటు వెతుకుతా ఉన్నాడు, చెమటలన్నీ పడుతా ఉన్నాయి, భయం మొదలైపోయింది. ఈ లోపల చెకింగ్ కూడా వచ్చాడు. చెకింగ్ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగింది, టికెట్ అన్నాడు. అయ్యో సార్ తీసుకున్నానంటే, ఓ చెల్లిద్దా అక్కడ చెప్పండి, ఏం లేదు నడవకుండా ఫైన్ రాస్తాడు. హల్లెలూయా. అలాగే ఫైన్ రాసి ఫైన్ కట్టి, అయ్యో 50 రూపాయలకి నేను ఎంత ఫైన్ కట్టానంటే 500 ఫైన్ కట్టాను. అయ్యో బాధపడుకుంటూ ట్రైన్ దిగి, అయ్యో ఇంత పని జరిగిపోయిందా, ఇంత పని జరిగిపోయిందా, టికెట్ ఆడబెట్టుకున్నాను అని చెప్పేసి
ఈ కర్చీఫ్ తీస్తే దేంట్లో ఉంది టికెట్? కర్చీఫ్ లో ఉంది. హల్లెలూయా. సంఖలో గొర్రెపిల్ల పెట్టుకుని ఊరంతా తాగాలినట్టు జేబులో టికెట్ పెట్టుకొని టెన్షన్తో ఫైన్ రాపించుకున్నట్టు మీ పని. అందవలసిన రక్షణ, అందవలసిన దీవెనలన్నీ మీ చేతిలో ఉంచుకొని అక్కడ రాగాను ఇక్కడ రాగాను ఆ భయంతో మొత్తం పోతుంది. బుద్ధిమంతి కన్యకలు కూడా అదే కదా. వాళ్ళు సిద్ధపాటు లేకపోవటం వల్ల, సిద్ధపాటు లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి. బుద్ధి కలిగిన కన్యకలు ముందుగానే వారు నూనె తెచ్చుకున్నారు. ఏమైపోతుందో చాలా మంది అంచనా కరెక్ట్గా అంచనా వేస్తారు. నీ అంచనా కావాలి కొంచెం ఎగస్ట్రానే ఉండాలి ఎప్పుడైనా కానీ. మరి చాలా మంది కూడా ప్రయాణాల్లో వచ్చినప్పుడు గుంటూరుకు సరిపడిన ఛార్జీలు ఎంత అయితే ఉన్నాయి అంతే జోబులో ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే ఏం కావాలో చెప్పండి. హల్లెలూయా. ఈ పొరపాటు నాకు కూడా అనుభవంలో ఎదురైంది. హైదరాబాద్ నుంచి నేను పశ్చిమలో సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో 225 రూపాయలు ఛార్జ్. 225, 450, కరెక్ట్గా 450 నేను దగ్గర పెట్టుకునేవాడిని. 450 దగ్గర పెట్టుకొని ఒక పైన ఒక 500 జాగ్రత్తగా దగ్గర పెట్టుకునేవాడిని. ఈ 500 జాగ్రత్త దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక రోజు ఏం జరిగింది అని అంటే, ఉదయాన్నే వచ్చాను సేవకి. పోయేటప్పుడు చూసినప్పుడు నాకు అందవలసిన బస్సు అందలేదు. హల్లెలూయా. ఎప్పుడు నేను ఎక్కే బస్సు అది మిస్ అయిపోయింది. హైటెక్ బస్సు అది పెద్దగా ఉంటుంది, ఛార్జీ కూడా పెద్దగానే ఉంటుంది, సీట్ కూడా హాయిగా ఉంటుంది, ఛార్జీలు కూడా అంతే. పెళ్లి కొద్ది రోడ్డు అంటారు కదా, దాన్ని చూస్తే భయము, దాన్ని ఎక్కాలన్నా భయం. డబ్బులు ఉండాలి, ఏం భయం లేదు కానీ కొంచెం డబ్బులు. అనుకోకుండా ఆ బస్సు ఎక్కడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఆ రోజు నేను తక్కువ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ రోజు నాకు దేవుడు సహాయం చేశాడు. ఈ రోజుల్లో మనకు సిద్ధపాటు లేకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా నూనె తీసుకోకపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే, వాళ్ళు పెండ్లి కుమారుడిని చేరుకోలేకపోయినా. చూడండి 10వ వచనంలో, వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ క్షణమో ఏ గడియో తెలియని తల్లులాగా మీరు అనుకోవచ్చు ఎప్పుడు వస్తాడోలే, ఇది 20 ఏళ్ళ నుంచి ఎట్టునే ఉన్నోలే, వస్తాడని 25 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుని సువార్త ఇక్కడ దేవుని గురించి ఏమని రాయబడిందని అంటే, హల్లెలూయా 24వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. లోకమంతట యేసుక్రీస్తు గురించి తెలియజేసిన తర్వాత లోకంలో ఎంతమంది అయితే జనాలు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, వాళ్ళందరికీ యేసుక్రీస్తుని గురించి తెలియజేసిన తర్వాత సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రచురించబడును, అటు తర్వాత అంతము వచ్చు. గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలైంది కరోనా వచ్చి. 2020 మార్చి 24వ తారీఖున లాక్డౌన్ వచ్చేసింది. మరి ఈ 2020వ సంవత్సరంలో వచ్చినటువంటి కరోనా కాలంలో అపవాదిగాడు ఏం చేశాడంటే, తెగులు పెట్టి
దేవుని మందిరాలకి విశ్వాసం దూరం చేశాడేమో, కానీ దేవుడు జ్ఞానం కలిగినటువంటి దేవుడు కాబట్టి అంతకుముందు సెల్ ఫోన్ వచ్చినప్పటికి కూడా ఆ సెల్ ఫోన్ లో వాక్యం చూసుకోవడం తెలియదు, తక్కువ. కానీ ఎప్పుడైతే ఈ 2020 కరోనా వచ్చిందో ప్రతి సేవకుడు, ప్రతి సంఘము కూడా లైవ్ స్టార్ట్ చేశారు. హల్లెలూయా. అంటే వాక్యము కరువు లేకుండా వినగలిగినంత దొరికింది. హల్లెలూయా. ఎవరి ఫోన్లో ఓపెన్ చేసిన యూట్యూబ్ ఇలా స్క్రోలింగ్ చేస్తుంటే ఏదో ఒక సేవకుడు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు, ఏదో ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే వాక్యం గురించి లోకమంతటా ఈ 5 సంవత్సరాలు ప్రకటించబడింది. మరి 2025 సంవత్సరంలో ప్రవక్తలు, దేవుని సేవకులు హెచ్చరించే విషయాలు ఏంటంటే దేవుని రాకడ దగ్గరగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎలా సిద్ధపడగలిగినో, అయ్యా బాప్టిజం తీసుకున్నాను కానీ ప్రార్థనే చేయట్లేదంటే నువ్వు గేటు దగ్గర కూడా రావు. అయ్యా బాప్టిజం తీసుకున్నా కానీ దేవుని మందిరానికి రావట్లేదంటే గేటు దగ్గర కూడా రావు. ప్రభువా అని పిలవటం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించాలి. నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతనే కోరుతున్నాడు. విలువ లేకుండా, ఆచరణ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. పౌలు భక్తుడు ఏమని చెబుతున్నాడంటే, తిమోతి చాలా ఇష్టమైనటువంటి వాడు. ఆయన తిమోతి చెబుతున్నాడు, తిమోతి బాగా ఇష్టపడ్డాడు ఆయన. తిమోతి, అయ్యా అంత్యకాలం దినములు వస్తున్నాయి, అయ్యా అంత్యకాలంలో ఇలా ఉండాలి, అంత్యకాలంలో మనుషులు ఇలా ఉంటారు, ఈ విధంగా ఉంటారు. నీకు యవనస్తులకి నీకు తెలియదు, అవగాహన లేదు. ఈ అవగాహన లేని టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు మహనీయుడు ఇలా వివరించి చెబుతా ఉంది. తీయండి 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. చూడండి, అంత్య దినాలలో గుర్తుపెట్టుకోవాలి, రాకడి దినాలలో అపాయకరమైన దినాలు. చూడండి, ఈ 2025 సంవత్సరంలో ఇప్పుడు చైనాలో స్టార్ట్ అయింది ఒక వైరస్. అది చైనాకు వచ్చింది అని అంటే మన దాకా రాకుండా అయితే పోదు. ఎందుకో తెలుసా? మనం వాడే ప్రతి ఐటమ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ప్రతిదీ కూడా మేడ్ ఇన్ చైనా. చైనా వాళ్ళు తయారు చేసిందే, చైనా బ్రాండెడ్. చైనా ఐటమ్ వాడుతూ ఉన్నప్పుడు దాని ద్వారానే ప్రపంచం. ఇప్పుడు ఆల్రెడీ చైనాలో ఒక వైరస్ గురించి మారుమోగిపోతా ఉంది. అంతకుముందు కరోనా గురించి మారుమోగిపోయినట్లు ఈ వైరస్ గురించి కూడా మారుమోగిపోతా ఉంది. మరి ఇటువంటి భయంకరమైన దినాలకు సూచన ఏందో చెబుతా ఉన్నాడు. అంత్యకాలం అంటే చివరి దినాలలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఈ అపాయకరమైన దినాలలో వచ్చినప్పుడు నువ్వు ఎలా సిద్ధంగా ఉండాలి? నువ్వు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? నీ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే, నామకాంతమైన భక్తి నుంచి విడిచిపెట్టు, నామకాంతమైన జీవితాల నుంచి విడిచిపెట్టు. ఇంకా నేను ఈ పడవ మీద ఒకసారి కాలు, ఆ పడవ మీద కాలు వేస్తానంటే నీ ఇష్టం. నీ కాలానికి ఎలా చచ్చిపోతావో తెలియదు. రక్షణ పొందిన నీవు రక్షణకు తగ్గట్టుగా ఉండాలి. దేవుడు నమ్మిన నీవు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే నీ మరణానికి నువ్వే ఉత్తరవాదిని. పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొని మనుషులు ఎలా ఉంటారు అంత్య దినాలలో ఈ చివరి దినాల్లో ఏ మనుషులు చూసినా, లోకంలో ఉన్న మనుషులు చూసినా
ఆత్మీయులు చూసినా ఎవరిని చూసినా ఎలా ఉంటారు అనేది ఇక్కడ పౌలు అనుభవాలతో చెప్తా ఉన్నాడు. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. హల్లెలూయా. చేతులు చెప్పు, ఎలా ఉంటారు మనుషులు? స్వార్థ ప్రియులు. స్వార్థం ఎటు చూసినా కానీ స్వార్థమే. స్వార్థం అనేది అది మనం ఎలా చెప్తున్నానంటే, ఒకడు ఎదుగుతూ ఉంటే అప్పుడు కనబడింది వాడి ప్రేమ ఏందో, వాడి విధేయత ఏందో, వాడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు అప్పుడు అర్థం. స్వార్థపూరితమైన మనసు గలవాడు ఎదుగుదలను ఓర్చుకోలేడు, నీ బాగోగుల్ని ఓర్చుకోలేడు. ఆత్మీయంగా ఎదుగుతా ఉన్న లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో ఉన్న వారిని చూడండి. ఒకరు మంచిగా బ్రతుకుతున్నా కానీ పక్కన ఉన్నవాడు ఓర్వలేడు. అదే స్వార్థం. లోకంలో ఉన్న వ్యక్తులు పౌలు చెప్తా ఉన్నాడు తిమోతికి, అయ్యా తిమోతి, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అందులో మొదటిది మనిషి యొక్క లక్షణం ఏంటంటే స్వార్థ ప్రియులు. స్వార్థానికి నిన్ను మాత్రం వాడుకుంటారు, స్వార్థానికి వాడుకొని నేను వదిలేస్తారు. చూడండి, ఇటువంటి దినాలు వచ్చుచున్నవి. రెండవది ఏంటంటే ధనాపేక్ష. మనిషికి ఏ పిచ్చి ఉండదు చెప్పండి? ధనాపిచ్చి. హల్లెలూయా. చెప్పండి, యథార్థం చెప్పుకున్నా. ఉండదా చెప్పండి? అవసరమైతే ఆదివారాలు లేకపోవడం, అవసరమైతే ఫంక్షన్ కూడా వెళ్ళకూడదు. ఎందుకు? పోవాల్సిందే. నిజంగా ఆ పిచ్చి నీకు దేవుడికి ఇచ్చి ఉంటే ఈ రకాల నువ్వు ఎలా ఉండేవాడివో, ఎలా ఉండేదానివో. ఉదయం లేవగానే ముందు టిఫిన్ పట్టుకుని మనం వెళ్ళాల్సిందే. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఇవన్నీ ఎవరు ఆలోచన చేస్తున్నారో లోపలంట. చూడండి ఒకసారి ఆ వచన భాగాన్ని చదువుకున్న ఇలాగే ఉంచండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం పైకి బాగా చదివిన వాళ్ళు ముందు చెప్పండి, నేను చెప్పకుండా బాగా చదువుతానండి నేనని. 6:25 6:22 చదువు. 6:31 కాబట్టి ఏమి త్రిద్దుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకున్నామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతుడు. హల్లెలూయా. ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వారి గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో ఈ మూడింటి విషయం దేవుడు లోకంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తుంటే, ఈ మందిరంలో ఉన్న వ్యక్తులు, యేసు రక్తంలో కడగబడినటువంటి వారు వీటి గురించి విచారణ చేయించున్నారు, వీటి గురించి ఆలోచన చేయించున్నారు. దేవుడేమో వీటి గురించి ఆలోచించేది కేవలము అన్యజనులు మాత్రమే అని పలికితే, దేవుడేమో ఇక్కడ ఏమంటున్నాడు? రేపటి గురించి చింతించుబడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వాళ్ళు రేపటి గురించి విచారించండి. రేపు ఏం జరుగుతుందో, ఎలా బ్రతుకుతుందో, ఎలా ఉంటుందో దేని గురించి ఆలోచన చేయరు. ఎందుకనంటే దేవుని గురించి ఆలోచన చేసేవాడు, దేవునికి ప్రార్థించేవాడు వీటి మీద ధ్యాస ఉండదు. దేవుని మీద ధ్యాస పెట్టేవాడికి వీటి మీద ఆశ ఉండదు. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మరి అంత్య దినాలలో తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో మనుషులు
స్వార్థంగా ఉంటారు. ధనాపేక్ష ఈ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు. నువ్వు ఎంత ఆశపడినా కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడిచ్చే ఆశీర్వాదమే నిన్ను పెద్ద చేస్తుంది. నువ్వు కష్టపడి పైకి వెళ్ళాలనుకుంటే పోలేవు. దేవుని ఆశీర్వాదమే నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది. కానీ నేను కష్టపడి పైకి వెళ్ళానంటే అది అబద్ధము. కాబట్టి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు రోజుకి. 24 గంటల్లో దేవుడు 3 గంటలు దేవుని బాగున్నది. ఈరోజు ఈ 3 గంటలు కాదు కదా, కుదిరితే చేస్తాము, లేకపోతే లేదు. నీకు ఎలా సిద్ధపడుతున్నట్టు? బాప్టిజం తీసుకున్నంత మాత్రాన సరిపోతుందా? విడువబడుతూ నరకానికి పోతూ జాగ్రత్త. రక్షణ తీసుకున్నా అని అనుకోవడం కాదులే, కానీ రక్షణకు తగ్గట్టుగా నువ్వు సరిగా లేకపోతే దాని అరుగురాలు కాదు. నీ గురించి దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నీ ఇంటిలో నుంచే, నీ కుటుంబంలో నుంచే దేవుడు పిలుచుకోవడానికి కారణాలు ఏంటి? దేవుడు నిన్ను నమ్మాడు. ఆయన నమ్మినప్పుడు నువ్వు ఇక్కడ ఏమన్నాడు? నువ్వు సిద్ధముగా ఉండము. నువ్వు సిద్ధపడి నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. నువ్వు సిద్ధంగా ఉంటే నీతో పాటు ఉన్న సమూహాన్ని కూడా రెడీ చేస్తావు. నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నేను దేవుడు రాడు సిద్ధంగా ఉన్నానని నువ్వు ఒక్కడి గురించి కాదు, నీతో ఉన్న సమూహం రెడీగా ఉందా లేదా? ఎంతమందిని రెడీ చేసు? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తావు? ఎన్ని సంవత్సరాలున్న మనసులాగా, ఎన్ని సంవత్సరాలున్న దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఇక్కడ లెక్క అప్పగించకపోయినా అక్కడ చెప్పాలి. నీకు అంత భారం ఉంది. ఎస్తేరు భారంతో ప్రార్థన చేసింది. రామచర భవనంలో ఉండి 3 రోజులు తన జాతి క్షేమం కోసం ప్రార్థించింది. తన జాతిని కాపాడుకుంది. తీవ్రత మనలో నశించిపోకూడదు. రాకడి దినాలలో ఉన్నావు. నువ్వు సిద్ధముగా ఉండము. నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహాన్ని సిద్ధపరచుము అంటున్నాడు. హల్లెలూయా. సిద్ధపడిన కన్యకలు పెళ్లి కుమారుని చేరుకున్నారు. సిద్ధపడిన నీవు నిజంగానే ఆయన వచ్చు వేళ నేను దేవునితో పాటు ఎత్తబడతాను అనేటువంటి ధైర్యం నీలో ఉంటే, నిజంగా ఆ నమ్మకం నీలో ఉంటే, నువ్వు నిజంగా నీతో పాటు ఒక సమూహం కూడా లేపబడుతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, అంతకాల దినములివి. మనం కనబడతా ఉన్నాయి ఇవన్నీ ఒకటి. స్వార్థ ప్రియులు కనబడతా ఉన్నారు లోకంలో. ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. పెంకములాడు వారు. హల్లెలూయా. పెంకము అంటే అబద్ధములు. ఉదయం లేచిన కానిచ్చి అబద్ధమే. ఒక అమ్మాయికి ఒక రోజు అన్నది, యేసు ప్రభువుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడి ఆశీర్వాదం మన మీద ఉంది తల్లి. ఆశీర్వాదానికి వారసులకు తల్లి మనము. మన నోటితో అవునంటే అవును, కాదంటే కాదు అని పలకాలంటే మాకు అబద్ధం ఆడకుండా జరగదు. మాకు అబద్ధం ఆడితేనే పువ్వా. హల్లెలూయా. ఇంకే అన్నది ఒక తల్లి 10 సంవత్సరాలు. మీకు సిగ్గు అనిపించట్లేదా అన్నది? అయితే సిగ్గు అనిపించట్లేదా? ప్రభు వాళ్ళు ఎందుకు చేయి వేస్తున్నారు? రక్షణ ఎందుకు పొందుకుంటున్నారు? దేవుడు మోసం చేయమని చెప్పిండా? దేవుడు అన్యాయం చేయమని చెప్పిందా? దేవుడు మిమ్మల్ని పోషించలేడా? దేవుడు మిమ్మల్ని బ్రతికించలేడా? దేవుడు నీకు ఆదాయాన్ని చూపించలేడా? లేదు. ఇదే మా బ్రతుకు, ఇదే మా జీవితం, నాకు అబద్ధం ఆడిందే పోలేదు అని ఒక తల్లి అన్నది 10 సంవత్సరాలు. రక్షణ పొంది నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే కుదరదు. నీకు
ఉంటే చల్లగన్నా ఉండు, లేకపోతే రక్షణకన్నా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాండి. కుదరదు ఇది. ఏంది? కత్తి మీద నడక. హల్లెలూయా. దేవునితో ఉన్నంతసేపు నీకు ఏం కాదు. ముళ్ళ మీద నడక. ముళ్ళ మీద నడక ముళ్ళు గుచ్చుకుంటాయి, నిప్పనిపించినట్టు ఉంటది. మరి ఇలాంటి బాటలో నడిచేటప్పుడు నీతిగా లేకపోతే, నిజాయితీగా లేకపోతే దెబ్బతినేది నువ్వే. బింకములు ఆడువారు లోకంలో ఉన్నవాడు వాడికి అదే పని అనుకోండి. రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడి నీ బుద్ధి ఎడిపోయింది, నీ మనసు ఎడిపోయింది. ఇలా ఉండకూడదు. హల్లెలూయా. స్వార్థంగా ఉండకూడదు, ధనాపేక్షను కలిగి ఉండకూడదు. దేవుడికి ఇచ్చే స్థానాన్ని దేవుడికి, పనిచేసే స్థానాన్ని పనికి. రోజుకి 24 గంటలు అంటే 3 గంటలు దేవుడి సమయానికి ఎక్కువ. నెలకి 30 రోజులు అంటే 4 రోజులు దేవుళ్ళతో గడపాలి. హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఏమన్నాడు? అహంకారులు. లోకంలో ఉన్న వ్యక్తులు మనం చూస్తుంటే అహంకారంతో విర్రవేగిపోతా ఉంటారు. దాని గురించి సొలొమోను మహాజ్ఞాని ఏమని చెప్పాడంటే, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు కలిగి ఉన్నాడు బైబిల్. గర్వ పడితే నాశనం అయిపోతావు, అహంకారం పడితే పడిపోతావు. ఆత్మీయతలో నాశనం అయిపోతావు, అహంకారం పడితే ఆత్మీయతలో పతనమైపోతావు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి గర్వము అహంకారం ఉండకూడదు. ఈ గర్వము అహంకారానికి సూచన ఏంటంటే ఆత్మీయ పతనానికి సూచన. ఆత్మీయ పతనానికి సూచన. అహంకారం ఉంటారయ్యా అని చెబుతా ఉన్నాడు. దోషకులు అంటే దూషించేవాళ్ళు. దోషకులు అంటే దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు అని అర్థం. నూతన సంవత్సరంలో మనము వచ్చిన తర్వాత పలికినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులు. కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించమన్నాడు బైబిల్లో. దేవుడు నమ్ముకున్న వాడి పని ఏంటంటే, ఎవరైనా కీడు చేస్తే కీడు చేయకూడదు, ఎవడైనా నిన్ను దూషిస్తే దోషణ చేయకూడదు. నువ్వు చేయాల్సినంతా కూడా దీవించడమే. హల్లెలూయా. హల్లెలూయా. వాడు రావడం కూడా నీటికి అడిగే వచ్చి నువ్వు పోవాలన్నా కానీ నువ్వు దీవించబడను కాకని చెప్పు. హల్లెలూయా. మనల్ని రెచ్చగొట్టే విధంగా, మన నోరు జారే విధంగా, మనలో సహనం తగ్గిపోకుండా రక్షగొట్టే విధంగా చేసినా కానీ ఒకటే పలుకు, దేవుడు నిన్ను దీవించుగాక. దేవుడు నిన్ను ఎవరినంటారు? దూషించే వాళ్ళని ఎవరినట్టు? శపించే వాళ్ళని ఎవరినట్టు? నిన్ను ఆని పోసుకునే వాళ్ళ మీద నువ్వు దేవుడు నిన్ను దీవించుగాక. హల్లెలూయా. ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు నీకు విజయం వస్తుంది. నిన్ను ఎవరైతే శపిస్తారో, ఎవరైతే దూషిస్తారో వారికి అపజయానికి ఎంతకంటే ఏం కావాలా? నోట్లో నోరు పెట్టి నువ్వా నేనా అంటే ఏమొస్తుంది? ఏం రాదు, నష్టమే. లోకంలో దోషకులు ఉంటారు, లోకంలో అహంకారులు ఉంటారు, లోకంలో స్వార్థ ప్రియులు ఉంటారు, లోకంలో అబద్ధాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఏమైందో తెలుసా? అంత్య దినాలలో తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లిదండ్రుల మాట ఒక్కడు కూడా వినడు. హల్లెలూయా. తల్లి చెప్పినా వినడు, తండ్రి చెప్పినా వినడు, తల్లికి లోబడడు, తండ్రికి లోబడడు. ఇవి అంత్య దినాలలో జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే నువ్వు అలర్ట్ అవ్వాలి, సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే నీకు ఒక అనుమానం రావాలా? అమ్మో, దేవుని రాకడలో ఇలాంటివి వస్తావని పౌలు
తిమోతికి తెలియపరిచినటువంటి మాటలు ఇలా జరుగుతూ ఉన్నాయి అని అంటే అంత్య దినాలలో, చివరి దినాలలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అంతేకాదు కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే మరచిపోయేవారు. నువ్వు ఎంతో మేలు కానీ వాడైతే కీడు చేస్తావు. కృతజ్ఞత ఉండదు అంత్య దినాలలో. నువ్వు ఎంత మేలు చూపినా, ఎంత మేలు చేసినా, ఎంత ప్రేమ చూపినా వాడికి కృతజ్ఞత ఉండదు. నీకు కీడు చేయాలని చూసినా నీ కాపుదల ఏంటంటే దేవుడు. హల్లెలూయా. అపవిత్రత కలిగి ఉంటారు. ఇంకా ఏమంటున్నాడంటే అనురాగ రహితులు. అనురాగాలు ఉండవు, ప్రేమలు ఉండవు. అతి ద్వేషులు. ద్వేషము లేస్తే చిన్నోడి నుంచి పెద్దోడు దాకా అతి ద్వేషులు ఉంటారు. అపవాదికులు అంటే వాదించేటువంటి వారు, లేనిపోని నిందలు వేసేటువంటి వారు. తర్వాత అచితేంద్రియులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. హల్లెలూయా. వీళ్ళు లోకములో ఉంటారు అని చెప్పాడు, కానీ వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు చెప్పండి? దేవుని మందిరాలలో కూడా తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాలలో కూడా తిరుగుతున్నారు. ఈ లోకములో ఉన్నారు ఎలాంటి వారు అనుకుంటే, లోకములో ఉండరు, దేవుని మందిరాల్లో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు అని అంటే పైకి మాత్రము, చదవండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించవారు. అంటే దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించట్లా. పైకి మాత్రము ప్రార్థన చేస్తారు, పైకి మాత్రము దేవుడు నమ్ముకున్న బిడ్డలందరూ ఉంటారు, పైకి మాత్రము తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు. ఇదిగో మాలాగా. హల్లెలూయా. ఎవరినో విమర్శించడం, తెల్లటి వస్త్రాల గురించి వేసుకోవచ్చు ఇష్టమైతే, అంతేగాని 24 గంటలు తెల్లటి వస్త్రాల గురించి పై కింద తెల్లగా ఉండి లోపల బ్రతుకుంటే ఏమో ఉపయోగించండి. పైకి భక్తిగా ఉంటూ దేవుడి శక్తిని ఆశ్రయించకపోతే ఏమవుతుంది? ఇదిగో ఇలాంటి వ్యక్తులకి తిమోతి, ఇలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అంత్య దినాలకు సూచన, అంత్య దినాలకు సూచన. కాబట్టి ఈ అంత్య దినాలలో ఇలాంటి మనుషులు ఉండబోతున్నారు, ఇలాంటి వ్యక్తులు ఉండబోతున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య నీ మనసు పాడు చేసుకోకుండా, నీ బుద్ధి పాడు కాకుండా, నీ మనసు పాడు కాకుండా నువ్వు ఎలా ఉండాలి అని అంటే ప్రార్థించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దైవజనుడైతే సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయంలో సంపూర్ణంగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖం ఉపదేశిస్తాడు, ఖండిస్తాడు, తప్పును దిద్దిస్తాడు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. దైవ సేవకుడు పని ఉందంటే, దైవ సేవకుడు పని ఏంటి అంటే సిద్ధంగా ఉంటాడు. దైవజనుడు ప్రతి విషయంలో కూడా సిద్ధంగా ఉన్న దైవజనుడు పలికే మాట ఏంటంటే ఖండిస్తాడు, ఉపదేశిస్తాడు, వాక్యాన్ని చెప్తాడు. చదవండి 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. హల్లెలూయా, హల్లెలూయా. దైవసేవకుడు సంపూర్ణంగా సిద్ధపడినప్పుడు, సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దైవ సేవకుల్లో నుంచి వచ్చినటువంటి ఏంటంటే దైవావేశం వల్ల దేవుడిచ్చే లేఖనాల ద్వారా విశ్వాసులకు ఉపదేశిస్తాడు, వాక్యాన్ని చెప్తాడు. ఈ వాక్యంలో ఖండిస్తాడు.
తప్పులు ఏమైనా ఉంటే ఖండించబడతాయి. తప్పులు ఏమైనా ఉంటే ఖండించబడతాయి. తప్పులు సరి చేసుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి. అంతేకాదు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. మార్గాలు నడిపించడానికి కావాలి కూడా సిద్ధంగా ఉంటాడు. మరి ఇటువంటి అంత్య దినాలలో, ఇటువంటి అపాయకరమైన దినాలలో, ఇటువంటి అపాయకరమైన దినాలలో నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం చెప్పు, నువ్వు మందిరాన్ని అక్షరంగా చెప్పు. ఇలాంటి బోధగా ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిందే. ఈ మోసకరమైన హృదయం కోసం ఒక్క రోజున్నా, నెలకు ఒక మానంత, వారానికి ఒక మానంత, ఏ రోజైనా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ హృదయం సరిగా ఉంటది. నెలకు 30 రోజులు ఇస్తే 4 రోజులు దేవునివి, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. దైవ సేవకుడు ఇలా ఖండించి బోధిస్తున్నాడంటే ప్రతిదీ మీ మేలు కోసమే, ప్రతిదీ మీ బాగోగుల కోసమే. దైవ సేవకుడు ఖండించకుండా, బోధించకుండా చెప్పబడే మాటలు మిమ్మల్ని దారిని తప్పిలాగా చేస్తాయి. హల్లెలూయా. తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుంది? తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నంత కాలం ఏం జరిగింది? తండ్రి ఎక్కడ కూర్చొని భోజనం చేస్తే అక్కడే మంచి భోజనం దొరికింది. తండ్రి ఇంట్లో మంచి సుఖం దొరికింది. తండ్రి ఇంట్లో మంచి పేరు దొరికింది. తండ్రి ఇంట్లో మంచి కుమారుడుగా మంచి స్థానం దొరికింది. తండ్రిని ధిక్కరించాడు, తండ్రిని ఎదిరించాడు, తండ్రి దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? ఇష్టం వచ్చినట్టు జీవిస్తే చెప్పేవాడు లేకపోతే చెడిపోతాడు. కాబట్టి దేవుడు నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీకు ఒక కాపురు ఉండాలి, నీకు ఒక సంఘం ఉండాలి. తప్పు మార్గంలో నడిచినప్పుడు నీకు గర్తించేవాడు ఉండాలి. తప్పు మార్గంలో వెళ్ళిపోయినప్పుడు ఇది తప్పు అని చెప్పేవాడు ఉండాలి. ఇది చెప్పేవాడు లేకపోతే నువ్వు ఆత్మీయంగా పతనమైపోతావు, ఆత్మీయంగా సచిన వారితో సమానం. హల్లెలూయా. నీ గురించి ప్రార్థన చేసేవాడు కావాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టిన తర్వాత చెప్పేవాడు లేడు. ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాడు, చెప్పేవాడు లేడు. ఇష్టం వచ్చినట్టు స్నేహితులతో తిరుగుతున్నాడు, చెప్పేవాడు లేడు. ఉన్నదంతా అయిపుచ్చుకుంటున్నాడు, చెప్పేవాడు లేడు. చివరికి ఏమైపోయింది? రోడ్డున పడ్డాడు. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు, ఎవరు నమ్మే రోజులు కావు. చివరికి పందులు కాసేవాడి దగ్గర చేరాడు. హల్లెలూయా. అక్కడ కూడా ఆకలితో ఆనందిస్తూ ఉన్నప్పుడు పందులు తినే పొట్టుతో ఆనందించుకుంటున్నాడు. 1 రోజు తిన్నాడు, 2 రోజులు తిన్నాడు, 3 రోజులు తిన్నాడు. తిన్న తర్వాత ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఏమన్నా ఆలోచన వచ్చింది? ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది, ఒకప్పుడు నా బ్రతుకు ఎలా ఉంది, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నా తండ్రితో ఉన్నంత వరకు ఎలా ఉన్నాను, నా తండ్రితో లేనప్పుడు ఎలా ఉన్నాను. మీకు కూడా ఆలోచన వస్తాయి. రైలు పట్టాలు తప్పినప్పుడు పుట్టకున్నాను ఎంతలా పడని కూలిపోతుంది. మీరు కూడా దేవుళ్ళు దారి తప్పినప్పుడు పట్టాలు ఏ విధంగా తప్పినాయో, బండి ఏ విధంగా పడిపోయిందో మీరు కూడా పడిపోయి నానా ఇబ్బందులు, నానా సమస్యలు, నానా రోగాలు ఇవన్నీ తెచ్చుకొని పడిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది. తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎలా గుర్తొచ్చాడో, నువ్వు ఇబ్బందులు, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గుర్తు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుడు చెప్పేటువంటి మాట అవసరమైన చెప్తాడు. ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేయాల్సిందే. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాల్సిందే. ఈ క్రమం తప్పిన తర్వాత ఒకసారి చూడు, పోవాదిగాడు ఏమంటాడంటే ఇక ఆదివారం ఏదా, నెలకి ఒక ఆబ్సెంట్ కదా, ఒక ఆదివారంగా పోతే వాళ్ళందరూ రావట్లేదా, నువ్వెదుకు పోతున్నావు? సైతాన్ గారు ప్రేరేపణ. ఇతరులతో మనం పోల్చుకోకూడదు.
దేవునితో ఉండేవాడు ఎలా ఉన్నాడో పోల్చుకోవాలి, చూసుకో. కింది స్థాయిలో చూడద్దు. మనకంటే ముందు స్థానంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు, వాడు దేవునితో ఉన్నాడు కాబట్టి వాడు ఆ వృత్తిలో ఉన్నాడు. ఇలా పోల్చుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం నీకు అర్థమైంది. సిద్ధపడాలి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపాటు లేకుండా నీ ఇంటికి నువ్వు సిద్ధపాటు చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. రాకడలో రక్షణ కూడా చాలా అవసరం, బాప్టిజం కూడా చాలా అవసరం. బాప్టిజంతో పాటు ఉపవాసాలు కూడా చాలా అవసరం, ప్రార్థన కూడా చాలా అవసరం. వీటన్నిటికంటే ముందు మన మనసు మారటం, మన బుద్ధి మారటం, మన గుణం మారడం చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. తను సిద్ధంగా ఉన్నాడు నోవాహు. జల ప్రళయము, దేవుని కోపం రగులుకున్నప్పుడు ఆ తరములో ఆ రోజుల్లో నోవాహు అక్కడే నిందలేని వ్యక్తిగా ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు తల్లి, నువ్వు ఎలా ఉన్నావు నాయన? నింద లేకుండా నిందారహితుడిగా ఉన్నవా? దేవుడిలో నీ జీవితం ఎలా ఉంది? దేవుడిలో నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడికి నమ్మకంగా ఉన్నవా? దేవుడి సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావా? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నోవాహు గురించి నిందారహితుడు, నిందలేని వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజుల్లో నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడనుంది. కాబట్టి దేవుడు ఇష్టపడి మెచ్చి జల ప్రళయము 40 రోజులు ప్రచండ వర్షాన్ని కురిపించి అక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు చంపేశాడంట. హల్లెలూయా. కానీ ఒకే ఒక్క వ్యక్తిని మాత్రం బ్రతికించాడు. ఇదిగో మనం ఈ రోజు చేరుకున్న రీతిగా జనవరి 8వ తారీఖు లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ఒక్క ఇల్లు మాత్రమే చుట్టూ అగ్నికి ఆవుతైన ఆ ఇల్లు మాత్రమే రక్షించబడింది. ఒకవేళ దేవుని ఉగ్రత, దేవుని కోపం వస్తే చూడండి, ఇది పెద్ద సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క ఇల్లు ఎందుకు కాలిపోలేదు? ఇది మధ్యలో ఉంది, చివరికుంటే ఆ చివరి దాకా ఇప్పుడు రదులుకోలేదే అనుకోవచ్చు, మధ్యలో ఉంది. దేవుని కాపుదల అది. హల్లెలూయా, హల్లెలూయా. పాడకుంటున్నారా? అగ్నిలోనే నేను నడచిన జ్వాలలు నన్ను కాచ జ్వాలలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు.
అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాచ జ్వాలలు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. నీళ్ళల్లో పడి వెళ్ళిన దేవుని కాపుదలు ఉంటే కొట్టుకొని పోవు. అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నిన్ను కాల్చు. దేవునితో ఉంటే దేవుడు నీ పక్కనే ఉన్నట్టు తల్లి. హల్లెలూయా హల్లెలూయా. నోవాహు నీతిమంతుడు కాబట్టి నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడాలనుకున్నాడు. మరి నోవాహు ఎలా ఉన్నాడు? నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. నోవాహు భార్య కూడా అలాగే ఉంది. నోవాహు కొడుకులు ముగ్గురు కూడా అలాగే ఉన్నారు. నోవాహు కోడలు కూడా అలాగే ఉన్నారు. చూడండి నోవాహు ఎలా సిద్ధంగా ఉన్నాడో చూడండి. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నిందలేని వ్యక్తిగా అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు గురించి చెప్తే నోవాహు కుటుంబం కూడా అలాగే ఉంది. ఇప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్తే నువ్వు ఎలా ఉన్నావో నీ ఇల్లు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సిద్ధంగా ఉండు. ఎప్పుడో ఏ క్షణమో తెలియదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే రోజులు వెళ్ళిపోయింది. ప్రార్థించే రోజులు వచ్చింది. దేవుని రాకడకు సిద్ధపడే రోజులు వచ్చినాయి. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కుదరదు. నామకార్థంగా బ్రతికితే కుదరదు. నామకార్థమైనటువంటి బ్రతుకులు కలిగి ఉంటే కుదరదు. నష్టము నష్టము. రైలు పట్టాల సేపు నుంచి క్షేమంగా వెళ్ళిపోతుంది స్టేషన్కి. పట్టాలు తగ్గితే ఎంత విలువ కలిగిందైనా పాడైపోతుంది. నువ్వు ఎంత విలువ ఉన్నా సరే దేవుడు లేకపోతే నీకు సున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అయితే నోవాహు గురించి అక్కడ ఇంకో సాక్ష్యం ఉంటుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండట చూసింది కనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించింది. హల్లెలూయా. ఫస్ట్ ఏమో నోవాహు నిందలేని వ్యక్తిగా ఉన్నాడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండట చూసింది కనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించిన తర్వాత ప్రచండ వర్షం కురిపించబడింది. మొత్తం ఎక్కడో అక్కడ చచ్చిపోయారు. హల్లెలూయా. మరి ఇలాంటి వర్షం మనకు కూడా కురిసిందని నిజంగా మన ఇల్లులో ఉండాలి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మట్లేదు. వస్తాయి. రావు అంటానికి వీలు. ఈ మధ్య బాలీవుడ్ తల్లి ఉంది. దేవుడు లేని నగరం అనుకున్న డ్యాన్స్ వేసింది అమెరికా. చెప్పండి. దేవుడు లేని నగరం అనుకుంటూ క్లబ్లో, గోల్డెన్ క్లబ్లో దేవుడు లేడు, ఏం లేడు, నేనే ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు లేడు, ఏం లేడు, నేనే ఉన్నదని అంటే అమ్మగారు ఆస్తులు బంగారం అంతా మంచి నిలబోతుంటే అగ్నితో అదంతా కాల్చి వేశాడు. హల్లెలూయా. ఎవరిని వదిలిపెట్టడే వ్యక్తాలు చేసిన అయిపోయింది. ఆ రోజులు అయిపోయింది. ఉగ్రత కాలం ఇది. ప్రార్థన చేయండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళైతే సిద్ధపడండి. హల్లెలూయా. దేవుడి రాకడ దగ్గరగా ఉంది. తీసుకున్న వాళ్ళేమో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు సిద్ధపడండి. ఎందుకంటే తీసుకున్న మీరు ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి 38వ అధ్యాయం 7వ వచనం, నువ్వు సిద్ధముగా ఉండము, నీతో కూడా సమూహమును సిద్ధపరచుము, ఆ సమూహానికి నీవు కావలిగా ఉండము. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? నీతో కూడా ఒక సమూహం ఉంటుంది. నీ ద్వారా రక్షించబడినటువంటి వారు, నీ కుటుంబం కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు,
ఎవరైనా కావచ్చు, నీతో కూడా ఒక సమూహం ఉంది. ఆ సమూహానికి నువ్వు కావలిగా ఉండాలంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యము ప్రార్థన. ప్రార్థన ఎప్పుడైతే మానుకుంటావో సాతాను కంటే నెమ్మటి పట్టుకొని నోరు సెలవులు నీళ్లు తాగుతాడు. తాకుండా అలసిపోయినప్పుడు గుర్తొస్తుంది దేవుడు. జాగ్రత్త. మన ఇష్టం వచ్చినట్టు జీవించే రోజులు పోయినాయిగా. ఈ 2025 సంవత్సరంలో చూడండి, జనవరి 2వ తారీఖు ఒక స్త్రీ ప్రవచించింది. జనవరి 8వ తారీఖు ఒక పట్టణమే కాల్చివేయబడి, గోల్డెన్ క్లబ్ లో ఒక హాలీవుడ్ తార దేవుడు లేని నగరం అంటూ డ్యాన్స్ చేస్తే ఆమె ఇల్లు కూడా తగలబడింది. ఇప్పటికి కొత్త సంవత్సరం వచ్చి 18 రోజులు. ఈ 18 రోజుల్లో ఎక్కడ జరిగినాయి? అమెరికా దేశంలో జరిగినాయి. ఇలాంటి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు ఊరుకునే రోజులు వెళ్ళిపోయింది. కష్టము. ప్రవక్తలు ఏమని చెప్తున్నారు? అభివృద్ధి చెందిన దేశాలు దెబ్బతినబోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర భూకంపము రాబోతుంది. హల్లెలూయా. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, నాతో దేవుడు ఉంటే మీరు పలికే మాట ఏంది? నన్ను విడువడు, నన్ను విడువడు, నిండబాయుడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, తన మాత్రం నాకేం చేయు. ఎప్పుడు భూకంపం వస్తుంది పైకి కాదు, ఎక్కడ వస్తుందో తెలియదు. అదే దేవుడు నాకు ఆ భయం ఉండదు. నేను భయపడను సుఖంగా నిద్రపోతాను. ఎప్పుడో జరుగుతుంది. నేను తెల్లవాళ్ళు కాపలా కాసిన ఉపయోగం లేదు దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడకపోతే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల 127వ కీర్తన దేవుని 127వ కీర్తన మొదటి వచనం చదవడమా? 127వ కీర్తన. యెహోవా ఇల్లు ప్రయాసము వెళుతుంది. నేను యెహోవా పట్టణం కాపాడినగా అంటే ఏంటి? దేవుడి ఇల్లు కట్టించకపోతే కట్టేవాడి ప్రయాసం కూడా వ్యర్థమే అంట. దేవుడే ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఆ పట్టణాన్ని కాపలా కాసేవాడు కూడా వ్యర్థమే అంటున్నాడు. వేపునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకోవచ్చు, కష్టాతీతమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియుని నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన నిద్రపోతున్నప్పుడు మనకు ఖండిస్తున్నాడు. ఈ వారసత్వంలో బ్రతుకు, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించు. భయము కలిగి జీవించు, భయం కలిగి బ్రతుకు. మరి నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు. ఈ అంత్య దినాలలో ప్రేమ సల్లారిపోతుంది. ఆత్మీయులే బద్ధశత్రువులు అయిపోతున్నారు. ఆత్మీయులే స్వార్థమైపోతుంది. ఆత్మీయులే ప్రేమ సల్లారిపోతుంది. ఈ ప్రేమ సల్లారిపోయే టైంలో ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఎలా ప్రార్థించాలి? మెలకువ కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థనతో సిద్ధపడితే దేవుడు తప్పకుండా నువ్వు సిద్ధపడినటువంటి గుంపులో ఉంటూ దేవుడు ఈ మాట దీవించడం కాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం.